ప్రత్యుష తల్లి సరోజిని గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సమర్థిస్తున్నారండి? ఇండియాకి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ హైకోర్టుది కన్ఫర్మ్ చేసి దాన్నే ఇచ్చారు. విత్-ఇన్ 4 weeks సరెండర్ కమ్మని చెప్పారు సిద్ధార్థ్ రెడ్డిని. సో ఐ రెస్పెక్ట్ ద జడ్జిమెంట్, ఐ రెస్పెక్ట్ ద సుప్రీంకోర్టు. ఇద్దరు జడ్జెస్ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను, థ్యాంక్స్ చెప్తున్నాను. బట్ ఒకటి ఏంటంటే నాట్ సాటిస్ఫైడ్. ఒక తల్లిగా సాటిస్ఫై అయితే లేదు, బట్ వెల్కమ్ చెప్తున్నాను, జడ్జిమెంట్కి వెల్కమ్ చెప్తున్నాను, రెస్పెక్ట్ ఇస్తున్నాను. ఎందుకంటే ప్రత్యూష ఆత్మకు శాంతి లేదు, నాకు కూడా సాటిస్ఫై లేదు. జీవిత ఖైదు పడి ఉంటే బాగుండేది. ఎందుకంటే నా 26 సంవత్సరాల పోరాటానికి జీవిత ఖైదు పడి ఉంటే బాగుంటుంది అనుకున్నాను, కానీ సేమ్ క్యారీ చేస్తారని అనుకోలేదు. సో క్యారీ అయింది. ఒక చిన్న కంటి తుడిపు ఏంటంటే ఆన్ ది స్పాట్ సరెండర్ కమ్మన్నారు. విత్-ఇన్ 4 weeks ఎక్కడున్నా సరే వచ్చి సరెండర్ కమ్మని చెప్పారు. అదొక చిన్న కంటి తుడుపు. బట్ చూసుకుంటే 24 years చనిపోయి కూడా తర్వాత మీరు పోరాటం స్టార్ట్ చేశారు. ఈ మధ్యలో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? ఏమైనా బయట నుంచి రేటింగ్స్ కానీ లేకపోతే ఎటువంటి సమస్యలు ఏమైనా ఎదుర్కొన్నారు ఈ పోరాటంలో, న్యాయ పోరాటానికి సంబంధించి? న్యాయ పోరాటంలో నాకేం లేదండి. నాకు కొంతమంది అడ్వకేట్స్ హెల్పింగ్ ఉన్నారు, అడ్వకేట్స్ హెల్ప్ చేశారు. ప్రపంచంలో ఎవరు హెల్ప్ చేయకపోయినా అడ్వకేట్ల న్యాయవాదులకైతే కొద్దిగా హెల్పింగ్ ఉంది. వాళ్ళు క్యారీ చేశారు. సుప్రీంకోర్టు వరకు వచ్చాను అంటే వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో స్టెప్ బై స్టెప్ వచ్చాను. బట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో కొద్దిగా థ్రెటనింగ్స్ వచ్చాయి. ఎప్పుడంటే సిబిఐ ఎంటర్ కాకముందుకు కొద్దిగా థ్రెటనింగ్స్ వచ్చాయి. అంటే ఎవిడెన్స్ గ్యాదర్ చేయడానికి నేను తిరిగాను బాగా. అప్పుడు వచ్చినప్పుడు కొద్దిగా థ్రెటనింగ్స్ వచ్చాయి. బెదిరించారు, బాబున్నాడు, బాబును ఉన్నొక్కడిని పోగొట్టుకుంటావా, అట్లా తిరుగుతున్నావు, ఎవిడెన్స్ హాస్పిటల్కి వెళ్తున్నావు అంట, అక్కడికి వెళ్తున్నావు అంట అనేసి బెదిరించారు. బట్ ఐ డోంట్ కేర్, నేను పట్టించుకోవాలా, ఏదైతే అదైంది, ముందు నాకు ఎవిడెన్స్ కావాలని చెప్పేసి నేను వెళ్ళాను. వెళ్ళి ఎవిడెన్స్ అడుగుదామంటే మెడికల్ లీగల్ కింద డ్రెస్సెస్ అన్ని తగలబెట్టేశారు. అప్పటికే ఎవిడెన్స్ అన్ని స్మాష్ చేయడం మొదలుపెట్టారు. సో అన్ని ఏవేవైతే సీరియస్ ఎవిడెన్స్ ఉన్నాయో అన్నిటిని తీసేసి కామన్ ఎవిడెన్స్ని ఒక 3 సభ్య కమిటీ అనేసి ఒక రిపోర్ట్ను తయారు చేసి అవి మాత్రం రెడీగా చేసి అప్పుడు సిబిఐని ఇన్వెస్టిగేషన్కి ఇచ్చారు. సో అది ఇన్సిడెంట్ జరిగిన రోజు వ్యక్తిగతంగా మీరు వెళ్ళారా, ప్రత్యూషాన్ని చూసారా? అప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇన్సిడెంట్ అప్పుడండి నేను నైట్ 8 o'clock నాకు హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. సో నేను వెళ్ళాను హాస్పిటల్కి. వెళ్తే హాస్పిటల్లో ఐసీయూలో పెట్టారు ప్రత్యూషని. పక్క రూమ్లో సిద్ధార్థ్ రెడ్డి ఉన్నాడు. ఐసీయూ అంటే ప్రత్యూష చనిపోయిందా బతికిందా అనే చూడడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ మాస్క్ పెట్టారు, ఇక్కడ క్యాప్ ఉంది, ఎల్లో క్యాప్, గ్రీన్ క్యాప్ పెట్టారు కదా, ఇక్కడ వరకు గ్రీన్ క్యాప్ ఉంది, ఇక్కడ మాస్క్ పెట్టారు. ఓన్లీ కళ్ళు మాత్రమే ప్రత్యూష కళ్ళు మూసుకొని ఉంది. పైన పెద్ద ఎక్విప్మెంట్ ఉంది. ఇక్కడ వరకు ఎల్లో గ్రీన్ కలర్ బెడ్షీట్ లాంటిది కప్పేసి పెట్టారు. చేతులు లోపలికి ఉన్నాయి. అంటే మాకు కనబడేది ఏంటంటే ఓన్లీ అది మూసుకొని ఉన్నాయి, కళ్ళు మూసుకొని ఉన్నాయి. మమ్మల్ని ఒక 6 to 10 feet దూరంలో నిలబెట్టి ప్రత్యూషకు ట్రీట్మెంట్ అవుతుంది చూడండి అన్నారు. ఏం చూసేది, అది ఏం కనబడుతుంది? అక్కడ ఏం లేదు. నేను దగ్గరికి వెళ్ళి పలకరిస్తాను అంటే కూడా పోవద్దు, ట్రీట్మెంట్ అండర్ ట్రీట్మెంట్లో ఉంది, పోవద్దు అన్నారు. సో నేను వచ్చేసి ఏడ్చుకుంటూ బయట కూర్చున్నాము. తర్వాత మళ్ళీ పిలిచేసి ప్రత్యూష రింగు, టాప్స్, చైన్ ఇచ్చారు. ఇచ్చేసి ఇవి మీరు తీసుకోండి, ప్రత్యూష ఒంటి మీద ఉన్నాయని చెప్పారు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 10 o'clock అట్లా వచ్చేసి ప్రత్యూషలో ఒక డ్రెస్ తీసుకురండి అని అన్నారు. నేను ఇంటికి వచ్చేసి, నేను బాబు ఇంటికి వచ్చేసి దేవుడికి దండం పెట్టుకొని తొందరగా మళ్ళీ డ్రెస్ తీసుకొని వెళ్ళాను. ఆ డ్రెస్ ఇచ్చిన 1/2 hour వచ్చేసి చనిపోయింది అని చెప్పారు. సో మీరు చూసిన టైంలో ప్రత్యూష ఒంటిపైన గాయాలు ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు. ఒకవైపు ఏమో విషం ఇచ్చి తను సూసైడ్ చేసుకుందని కూడా చెప్తున్నారు. ఇవాళ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో, ధర్మాసనం వెలువరించిన దాంట్లో మీరు ఇచ్చిన పిటిషన్లో ఏదైతే తనపై అత్యాచారం చేశారని చెప్పారో అది కొట్టివేసింది. సో దీనిపై మీరు ఏమంటారు? నేను అదే అంటున్నాను కదా మేడం, అక్కడ జరిగిన దాంట్లో ఏంటంటే పోస్ట్మార్టం రిపోర్ట్ నాట్ కౌంట్. పోస్ట్మార్టం రిపోర్ట్ను కౌంట్ చేయలేదు, ఏ కోర్టు కూడా కౌంట్ చేయలేదు. మేము సబ్మిట్ చేసినాం, కౌంట్ చేసుకోవాలి. ఎందుకు కౌంట్ చేసుకోలేదని నేను చెప్పలేను. జడ్జెస్ ఆర్గ్యుమెంట్స్ ఏం విన్నారు అనే దాని మీద వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారు అనేది ఉంటుంది. మేము సబ్మిట్ చేసినాం పోస్ట్మార్టం రిపోర్ట్. మరి అన్ని కేసులలో చనిపోయినవి ఆత్మహత్య చేసుకున్న పోస్ట్మార్టం రిపోర్టే ఉంటుంది, ఛార్జ్షీట్ అప్లై చేస్తాం. మరి ప్రత్యూష కేసులో ఎందుకు తీసుకోలేదో తెలియదు. 3 సభ్య కమిటీ సబ్మిట్ చేసిన రిపోర్ట్ని మాత్రమే కౌంట్ చేసాను. అందులో మెడికల్ లీగల్ కింద డ్రెస్ తీసేసారు వీళ్ళు.
సిడిఎఫ్డి డైరెక్టర్ మాట్లాడిన కేసును కూడా పెట్టాం. ప్రత్యూష విశ్రాలో చాలా మంది ఉన్నారనేది కూడా మేము సబ్మిట్ చేసినాం. సో ఏవి సబ్మిట్ చేసినా ఎందుకు కౌంటబుల్ కాలేదన్నది అత్యున్నత న్యాయస్థానం కాబట్టి ఇప్పుడు నేను చెప్పడానికి ఉండదు. వాళ్ళు ఎందుకు కౌంట్ చేయలేదన్నది తెలియదు, బట్ కౌంట్ చేయలే. మెయిన్ ఇంపార్టెంట్ ఎవిడెన్స్ అనేవి కౌంట్ చేయలేదు. సో మీరు అప్పుడు చూసిన టైంలో గాయాలు ఉన్నాయని ఒక పోస్ట్ మార్టం చేసే డాక్టర్ చెప్పారని కూడా చెప్తున్నారు. ఆ తర్వాత పోస్ట్ మార్టంకి సంబంధించిన రిపోర్ట్ మారిపోయిందా, లేకపోతే అప్పుడు చేసిన పోస్ట్ మార్టమే రిపోర్ట్కి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతుందా? పోస్ట్ మార్టం రిపోర్ట్ అసలు కౌంట్ చేయలే మేడం. కేసులో త్రిసభ్య కమిటీ ఒక 3 డాక్టర్లతో వేసిండ్రు. తర్వాత పోస్ట్ మార్టం అయిపోయి మేము దాన సంస్కారాలు చేసిన తర్వాత ఒక 1 మంత్కి ఒక త్రిసభ్య కమిటీ అని చెప్పి గవర్నమెంట్ వేసింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మాత్రమే ఆధారం చేసుకుని సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసింది. మునిస్వామి రిపోర్ట్ను కౌంట్ చేయలే. మునిస్వామి రిపోర్ట్ను కౌంట్ చేసి ఉంటే రిజల్ట్ వేరే ఉండేది. కౌంట్ చేయలేదు కాబట్టి రిజల్ట్ ఇలా ఉంది. ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం 4 వారాల్లో లొంగిపోవాలి పోలీసు ఎదుట సిద్ధార్థ్ రెడ్డి అని చెప్తున్నారు, ఆయన మీకు వ్యక్తిగతంగా తెలుసా? ఎవరు? సిద్ధార్థ్ రెడ్డి పాప అప్పుడు లవ్లో ఉన్నారండి, తెలుసు. మేము ఒప్పుకున్నాను, కానీ వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదు. అక్కడి నుంచే స్టార్ట్ అయింది ప్రాబ్లం అంతా. సో దాదాపు 2 దశాబ్దాల పాటు కూడా మీరు న్యాయ పోరాటం చేస్తూ వచ్చారు. ఇంకా ఇప్పుడు ఇచ్చిన తీర్పు కూడా మీకు కంటి తుడుపుగా ఉందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఫర్దర్గా మీ ప్రొసీజర్ ఎట్లా ఉండబోతుంది? ఇంకా జడ్జిమెంట్ కాపీ రాలేదు మేడం, ఇవ్వాలే కదా జడ్జిమెంట్ వచ్చింది. మా అడ్వకేట్ గారు జడ్జిమెంట్ కాపీ తీసుకున్నాక ఒక్కసారి అడ్వకేట్లతో డిస్కస్ చేసిన తర్వాత వీ కెన్ టేక్ అ డెసిషన్. సో చూసినాం కదా, మొత్తంగా ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఓన్లీ కంటి తొడుపు మాత్రమే, కంప్లీట్ న్యాయం జరగలేదంటూ కూడా ప్రత్యూష తల్లి సరోజిని గారు చెప్తూ ఉన్నారు. దీని గురించి కాపీ వచ్చిన తర్వాత పూర్తిగా డీటెయిల్స్ చదివి ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా సరోజిని గారు చెప్తున్నారు. కెమెరా వినోద్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.